నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: నిరంతరాయంగా వర్షాలు పడితే వరద ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం। జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహణ, విభిన్న ప్రతిభావంతులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు। భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం, స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు। రెండు మూడు రోజులు నిరంతరాయంగా వర్షాలు పడుతూ ఉంటే అధికారులందరూ వరద ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు। వేలేరుపాడు ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశపు హాలులో వరద ముందస్తు జాగ్రత్త చర్యలు, వరద ప్రమాదానికి ముందు, వరద సమయంలో, అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రస్తుతం ఎటువంటి వరద ప్రమాదం లేనప్పటికీ వర్షాకాల సీజన్లో గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలపై అధికారులను అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే 2 సార్లు అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు। గత వరద సమయంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వరద సమయంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు। ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ, ఆర్డీఓ కె అద్దయ్య, ఉప రవాణా కమిషనర్ శాంతకుమారి, డీపీఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు। కలెక్టరేట్ నుంచి ఎవరు రావద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది ఫస్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లో ఉంటారు, అలాంటి ఏరియాస్ మీరు చూసి పెట్టి ఉంటారు। సో వాట్ ఆర్ ద కామన్ ఏరియాస్? ఐటీడీఏ ప్రైమరీ స్కూల్, ఎంపీపీ స్కూల్, మోస్ట్లీ పంచాయత్ ఆఫీస్ అండ్ అంగన్వాడీ సెంటర్లు, జీపీఎస్ స్కూల్స్, వేరే ఏముంది ఆర్ఎన్ఆర్ కాలనీ ఒకటి నేను చూసింది బెస్ట్ టైం। ఆ 24 hours లో వాళ్ళని తీసుకెళ్లి ఇలాంటి సేఫ్ ప్లేసెస్ లో పెట్టడం ఒకటి, ఆ సేఫ్ ప్లేసెస్ లో ఆల్రెడీ కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయా, సివిల్ సప్లైస్ ఐటమ్స్ ఉన్నాయా, పెరిషబుల్, నాన్ పెరిషబుల్, లాస్ట్ టైం ఇష్యూస్ ఆఫ్ మిల్క్, మరి క్యాటిల్స్ ఏం చేస్తారు? సో వాట్ ఇస్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ క్యాటిల్స్, బికాస్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ క్యాటిల్స్ ఇన్ ద రోడ్, సో దానికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కావాల్సిన పెరిషబుల్ ఐటమ్స్ మనం ఎట్లా మొబిలైజ్ చేస్తాము, ఫిషరీ డిపార్ట్మెంట్ బోట్ ఏ పాయింట్ నుంచి మొబిలైజ్ చేసి మాకు బోట్ తహసీల్దార్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, బికాస్ మీరందరూ అన్ని ఆర్డీఓ హ్యాండిల్ చేస్తేనే ఆర్డీఓ ఎక్కడ కావాలో అక్కడ బోట్ ఆపరేట్ చేసుకుంటారు। సదరం క్యాంపుకు వచ్చే దరఖాస్తుదారులు మధ్యవర్తులను నమ్మవద్దని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రశాంత్ సూచించారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సదరం క్యాంపు నిర్వహించారు। ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విభిన్న ప్రతిభావంతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు। ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం నుంచి పెన్షన్ వంటి సదుపాయం పొందాలంటే సదరం ధృవీకరణ పత్రం తప్పనిసరి అని అన్నారు। కావున విభిన్న ప్రతిభావంతులు దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు। సదరం క్యాంపు పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, కావున మధ్యవర్తులను ఆశ్రయించవద్దని డాక్టర్ ప్రశాంత్ సూచించారు। ప్రభుత్వం నుంచి వికలాంగుల పెన్షన్ కావాలంటే సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి। స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ తేదీ ప్రకారం అక్కడ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సదరం పరీక్ష చేసే డాక్టర్ గారిని చూస్తే ఆయన పరీక్ష చేసి మీకు సదరం సర్టిఫికెట్ ఆన్లైన్లో పొందుపరుస్తారు। తర్వాత 15 రోజుల్లో మీకు వికలాంగుల పెన్షన్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది। దాని ద్వారా మీరు పెన్షన్ పొందవచ్చు। ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా జరుగుతుంది। మీరు మధ్యవర్తులను ఎవరినైనా నమ్మి వాళ్ళకు డబ్బులు ఇస్తే
మీరు మోసపోతారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి వచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావున రాష్ట్ర నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకి ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్శనం అనంతరం ముఖమండపంపై ఉచిత ప్రసాదం 11 గంటల నుంచి 2 గంటల వరకు స్వామివారి ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి మొక్కుబళ్ళు చెల్లించుకుని ప్రాకార మండపంలో అన్నప్రాసనలు, నామకరణలు, పాల పొంగలు తయారు చేసిన స్వామివారికి సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ఈరోజు హనుమాన్ చాలీసా భక్త బృందాలు హనుమాన్ నామస్మరణతో ఆలయం మారుమోగడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వాహక గారైన ఆకుల కొండలరావు గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని స్వామికి గొప్పకు పాత్ర కాగలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా మంగళవారం జిల్లాకు విచ్చేశారు. ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఎంపీ మహేష్ యాదవ్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారి అభిమానాన్ని చూపించారు. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, చెరుకూరి శ్రీధర్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, కోనేటి చంటి, గెడ సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజిబాబుతో పాటుగా పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఎంపీని కలిసిన వారిలో ఉన్నారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు తమ వంతు సహకారం అందిస్తామని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త తానిగడప మనీషా ఇటీవలే మృతి చెందారు. దీంతో మనీషా కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు పరామర్శించారు. అంతేకాకుండా వారికి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కల మాధవరావు, తూటికుంట రాము, ఎలికే ప్రసాద్, పోల్నాటి సత్యనారాయణ, తడికల దావీదు, రాగాని శ్రీనివాసరావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దామంటే సర్టిఫికేట్ లైక్ తీసి ఓకే అన్నా కదా, ఓకే అన్నాక అప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు తీసుకోకుండా ఎమ్మెల్యే గారిది అదేదో
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్,
మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. అంగన్వాడీ కేంద్రాలలో నిర్దేశించిన మెనూని ఖచ్చితంగా అమలు చేసి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. కుక్కునూరు మండలం మాధవరం పంచాయతీ దామచర్లలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం సదరు ఆహారాన్ని తాను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. ఉదయం పాలు, మధ్యాహ్నం భోజనంలో కూర, సాంబారు, కోడిగుడ్డు అందించాలన్నారు. తాను వివిధ కార్యక్రమాల పర్యటనలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, మెనూ ప్రకారం భోజనం అందించకపోతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కె అద్దయ్య తదితరులు ఉన్నారు. మీరు కలిపి వాళ్ళ చేయి అడిగారా అందరూ అడిగారా తినండి చేయించి వాళ్ళ కలిపి వాళ్ళ బాగుంది వచ్చిందా రోజు పెట్టారు బాగుంది. రోజు ఇట్లాంటి చేస్తున్నారా? బుక్ కంటే బాగా వంట చేస్తున్నారు. ద్వారకా తిరుమల శ్రీ జగన్నాథుని రథోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అలంకార మహోత్సవాలు భక్తులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీ లక్ష్మీ సమేతంగా కొలువై శంకు చక్రాలను ధరించి అభయహస్తాన్ని ప్రసాదిస్తూ వరాహావతారంగా స్వామివారు మంగళవారం భక్తులను అనుగ్రహించారు. వరాహ రూపంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించి తరించారు. అదేవిధంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పురాతన లక్ష్మీపురం ఆలయ ప్రాంగణంలోని మండపంలో జగన్నాథుడు రోజుకో అలంకారంలో సాక్షాత్కరిస్తున్నాడు. అంతిమ సంస్కారానికి కూడా అవస్థలు తప్పట్లేదు ఆ గ్రామస్తులకు. ఎవరైనా ఇంట్లో వారు చనిపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ వాడపల్లి కాలనీకి శ్మశాన వాటిక లేకపోవడంతో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అవస్థలు పడుతున్నారు. కాలనీకి చెందిన ఉయికే రామకృష్ణ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. పుంత దారి వర్షానికి దెబ్బతినడంతో వాగులో నుంచే పాడె మోసుకు వెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కుటుంబ సభ్యులపై చాకుతో దాడి చేసి గాయపరిచిన సంఘటన బుట్టాయిగూడెం మండలం అచ్చయ్యపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. గతంలో ముళ్లపర్తి రాజు అనే వ్యక్తి తన చెల్లిపైన చైన్తో దాడి చేయడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడిలో గాయపడిన వారు సొంత బంధువులు కావడంతో పోలీసులు ఇరువురిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ ఘటనను మనసులో పెట్టుకున్న రాజు మంగళవారం తన తల్లి పద్మ, చెల్లి దివ్య, బావ అనిల్, అమ్మమ్మ చిప్పిడి దుర్గమ్మపై విచక్షణారహితంగా చాకుతో దాడి చేశారు. ఈ దాడిలో వారంతా స్వల్పంగా గాయాల పాలయ్యారు. దీనితో వీరిని స్థానికులు బుట్టాయిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
అగ్రిమెంట్ ఇచ్చి చంపేస్తాను బెదిరిస్తూ ఉన్నాడు. 15 రోజులు అవుతుంది. 25వ తారీఖు నుంచి కూడా మా మీద కట్టేసి ఇట్నే చంపేయాలి, నేను క్యాబ్లో పడాలి, చంపేయాలి, కుటుంబం అంతా నేను కూతుర్ని నిన్ను అల్లుడిని నీ అల్లుడిని చంపేస్తా అని బెదిరిస్తున్నాడు అనుకున్నాం. కానీ ఇంతగాడికి చేస్తాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిరంతరాయంగా వర్షాలు పడితే వరద ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహణ. విభిన్న ప్రతిభావంతులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.